ఈరోజు కథ తిమ్మరాజు. తిమ్మన్న కోతిమూకలకు రాజు. అది ఒక ఊరిలో మిట్ట మీద ఉంటూ ఉండేది. అది చేసే అల్లరి పనులు అన్నీ ఇన్నీ కాదు. దాని పేరు చెప్తే పిల్లలు పెద్దలు అందరూ భయపడేవాళ్ళు. తిమ్మన్న తన కోతి సమూహాన్ని వెంటేసుకుని ఆ చుట్టుపక్కల ఉన్న తోటల్లో పడి అందిన పళ్ళు కాయలు తిన్నన్ని తిని మిగతావి కొరికి కింద పడేసి చెట్లన్నీ ధ్వంసం చేస్తూ ఉండేది. ఒకరోజు తిమ్మన్న పల్లికి వచ్చింది. వచ్చి అక్కడ ఒక పాడుబడిన గోడ మీద కూర్చుని ఆ ఊళ్ళో వాళ్ళని ఏ విధంగా ఏడిపిద్దామా అని తీరిగ్గా ఆలోచిస్తూ ఉంది. తిమ్మన్న పొడుగాటి తోక గోడ రెండో వైపు వేలాడుతుంది. అక్కడే ఒక నాగజముడు కంప ఉంది. ఆ సంగతి తిమ్మన్నకు తెలియదు. ఇంతలో ఒక పిల్లవాడు అటుపోతూ తిమ్మన్నకి తినటానికి ఒక జామకాయ విసిరాడు. అది తీసుకోవటానికి తిమ్మన్న ఎగిరి దూకి జామకాయ తీసుకుని తిందామని కూర్చుంది. ఇంకేముంది, అక్కడ ఒక నాగజముడు ముళ్ళు తోక మొదట్లో గుచ్చుకుంది. తిమ్మన్న కెవ్వున ఒక కేక వేసి ఎగిరి అవతల దూకింది. ఆ ముళ్ళు తీయాలని చాలా తిప్పలు పడింది. తిమ్మన్నకి అది రాలేదు. తిమ్మన్న ఇలా అవస్థపడుతూ ఉండగా ఆ ఊరివాడు తిమ్మప్ప ఆ దారిలోనే పోతూ తిమ్మన్నను చూశాడు. చూసి, అదేంటో తిమ్మన్న, ఏమిటి అలా పీక్కుంటున్నావు, ఏమిటి సంగతి అని అడిగాడు. తిమ్మప్ప మామ, పాడుముళ్ళొకటి నా తోకలో గుచ్చుకుంది, అది రావటం లేదు అంది. ఓస్, ఇంతే కదా, నే తీస్తాలే ఉండు అన్నాడు తిమ్మప్ప. బాబాబు, నీకు పుణ్యం ఉంటుంది, కాస్త తీసిపెట్టు అని తొందర చేసింది తిమ్మన్న. తీస్తా, తొందరపడకు, నువ్వు కదలకుండా మెదలకుండా కూర్చోవాలి సుమా, అట్లాగైతేనే తీస్తా, లేకపోతే నా వల్ల కాదు అన్నాడు తిమ్మప్ప. ఇంతే కదా, నువ్వు ఏం చెప్తే అది చేస్తా, రాతి బండలాగా కూర్చుంటా, సరేనా అంది తిమ్మన్న. తిమ్మప్ప సంచిలో నుంచి కత్తి తీసి నెమ్మదిగా ముళ్ళుగుచ్చుకున్న చోట బొచ్చు గొరగబోయాడు. కత్తి తోకకి తగలగానే తిమ్మన్న ఒక్కసారిగా ఎగిరి పడింది. ఇంకేముంది, తోక సరున తెగిపోయింది. వెంటనే తిమ్మప్ప చేయి పట్టుకుని, ఓరి నీ చెయ్యి విరగా, తిమ్మన్నరాజు తోక తెగ్గొయ్యటానికి నీకు చేతులు ఎలా వచ్చాయిరా దుర్మార్గుడా, మళ్ళీ నా తోక నాకు పెట్టు, లేదా నీ కత్తన్నా ఇచ్చిపో అని గొడవ చేసింది. తిమ్మన్నా, ఇందులో నా తప్పై ముందు చెప్పు, నువ్వు కదిలావు, తోక తెగింది, నేనేమన్నా కావాలని తెగ్గోశానా, నా బ్రతుకు ఈ కత్తితోనే ఉంది, అది ఇస్తే నా గతేం కావాలి చెప్పు అని అన్నాడు తిమ్మప్ప విచారంగా. నువ్వు బ్రతికితే నాకేంటి, చస్తే నాకేంటి, నా తోక కోసినందుకు నీకు ఈ శాస్తి జరగవలసిందే అంటూ తిమ్మప్ప చేతిలో నుంచి కత్తి లాక్కుని ఉడాయించింది. తిమ్మన్న కొంత దూరం వచ్చి ఒక మర్రి చెట్టు నీడలో కూర్చుని తెగిన మొండితోక చూసుకుందామని ప్రయత్నించింది. కానీ కనిపించలేదు. ఇంతలో అక్కడొక మామిడి పండ్లామే పళ్ళతట్ట నెత్తిన పెట్టుకుని వచ్చి చెట్టు నీడలో కూర్చుని తట్టలో నుంచి ఒక పండు తీసుకుని తినడం మొదలుపెట్టింది. తిమ్మన్న ఆమె దగ్గరకు వెళ్ళి, అమ్మీ అదేమిటి, పళ్ళు అట్లా నోటితో కొరుక్కుని తింటున్నావు, చక్కగా కత్తితో తోలు తీసి సన్నని ముక్కలు కోసుకుని తినరాదు అంది. తిమ్మన్న, పేదదాన్ని, నాకు చాకులు కత్తులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు అంది పండ్లామే. నా దగ్గర ఒక మంచి కత్తి ఉంది, కావాలంటే కాసిన్ని కాయలు కోసుకుని తిను, ఇంతలోపే ఏం అరిగిపోతుంది గనక అని తిమ్మన్న కత్తి ఇచ్చింది. పండ్లామే 4-5 పళ్ళు కోసుకుని తింది. ఒక్క ముక్క కూడా తనకి పెట్టడం లేదే అని తిమ్మన్న చూస్తూ ఉంది. పండ్లామే తిరిగి కత్తి తిమ్మన్నకు ఇచ్చింది. తిమ్మన్న కత్తివంగ చూసి, ఎంత నంగనాచివమ్మ, కత్తంతా మొండి చేసి ఇస్తున్నావు, నేనిచ్చినప్పుడు తలతలా మెరుస్తుంది, ఇప్పుడు ఎట్లా ఉందో చూడు, పదనంతా పోయింది, నాకు ఈ పాడు కత్తి అక్కర్లేదు, నువ్వే ఉంచుకో, కత్తికి బదులు ఆ పళ్ళతట్టు ఇచ్చివెళ్ళు అంది తిమ్మన్న దర్జాగా. పళ్ళామే పాపం తెల్లబోయింది. తిమ్మన్న, నేనేం చేసుకోను, ఈ కత్తి తీసుకుని గొంతు కోసుకోనా, ఏదో ఈ పళ్ళమ్ముకుని 4 డబ్బులు సంపాదించుకుని పొట్టపోసుకునేదాన్ని నేను, నా నోట్లో మట్టి కొట్టకు అంది పండ్లామే. నువ్వు నీ నోట్లో మట్టే కొట్టుకుంటావో బంగారమే కొట్టుకుంటావో నాకెందుకు, నా కత్తి నాకు ఇచ్చినా సరే, లేకపోతే పండ్ల తట్టిచ్చినా సరే అంది తిమ్మన్న. ఇదేంతంటారా భగవంతుడా అని పండ్లామే బాధపడుతూ ఉండగా తిమ్మన్న పళ్ళతట్ట తీసుకుని అక్కడ నుంచి ఉడాయించింది. పళ్ళతట్టతో తిమ్మన్న ఒక బీడు దగ్గరికి వచ్చింది. అక్కడ ఒక 10 ఏళ్ల పిల్ల ఒక ఎద్దుని మేపుతూ ఉంది. ఆ పిల్ల చాలా నీరసంగా ఉండటం చూసి, ఏం పిల్ల అలా నీరసంగా ఉన్నావు, ఆకలవుతుందా అని అడిగింది. అవును తిమ్మన్న, పొద్దుట సద్ది కూడా తినకుండా వచ్చాను ఈరోజు, చాలా ఆకలేస్తుంది అంది ఆ పిల్ల. అలాగా, పాపం, ఇదిగో నా దగ్గర మంచి మామిడి పళ్ళున్నాయి, నీకు కావలసినన్ని తీసుకుని తిను అని పళ్ళతట్ట పిల్లకిచ్చింది తిమ్మన్న. ఆ పిల్ల ఆత్రం కొద్దీ వరుస పెట్టి పళ్ళు తినడం మొదలుపెట్టింది. ఇంకా తట్టలో 4-5 పళ్ళు ఉన్నాయి అనంగా తిమ్మన్న గైగైమంటూ లేచింది. ఏం పిల్ల, పిట్ట కొంచెం కూతగనం అన్నట్లు బుట్టెడు పళ్ళు తిన్నావు,
ఏదో దయతలచి తినమన్నాను కదా అని అన్నీ తిని కూర్చున్నావు. భలే దానివే, నా పళ్ళు నాకు కక్కు, లేకపోతే ఆ ఎద్దుని ఇచ్చే అంది తిమ్మన్న. పాపం ఆ పిల్ల బిక్కమొహం వేసింది. తిమ్మన్న, ఎందుకలా కోపడుతున్నావు? నువ్వు తినమంటేనే కదా తిన్నాను. ఎద్దును తిరిగి ఇంటికి తీసుకువెళ్ళకపోతే మా అమ్మా నాన్న నన్ను చితక్కొడతారు. నన్ను వదిలిపెట్టు తిమ్మన్న అంది పాపం ఆ పిల్ల కన్నీళ్లు కారుస్తూ. కానీ తిమ్మన్నకు జాలి కలగలేదు. ఆ పిల్ల చేతుల్లో ఉన్న తాడు తీసుకుని ఎద్దును లాక్కుపోయింది. పాపం ఆ పిల్ల బోర్లాపడి ఏడుస్తూ ఉండిపోయింది. ఎద్దును తీసుకుని వస్తూ ఉండగా తిమ్మన్నకు ఒక నూనె గానుగ కనిపించింది. గానుగకి ఒకటే ఎద్దు కట్టి ఉంది. రెండో ఎద్దుకు బదులు గానుగవాడే లాగుతున్నాడు. ఏవండై బావగారు, ఈ ఉద్యోగం ఎప్పటి నుంచి అని అడిగింది తిమ్మన్న. ఏం చేసేది తిమ్మన్న, రెండో ఎద్దు నిన్ననే చనిపోయింది. గానుగ ఆడితే గాని డొక్కాడదు, అందుకనే నాకు ఈ కర్మ అన్నాడు గానుగవాడు. అలాగా, నా దగ్గర ఇదిగో ఈ ఎద్దు ఉంది. కావాలంటే ఇవాల్టికి నీ గానుగ దీనితో ఆడించుకో అంది తిమ్మన్న. చాలా మంచివాడివి తిమ్మన్న, సాయంత్రం లోపల నీ ఎద్దును నీకు ఇస్తాలే అన్నాడు గానుగవాడు. తిమ్మన్న సాయంత్రం గానుగవాడి దగ్గరికి వచ్చింది. గానుగవాడు ఎద్దును తిరిగిచ్చేశాడు. తిమ్మన్న ఎద్దు వంక ఎగాదిగా చూసి, ఏమోయ్, డొక్కలు పీకుపోయేదాకా పని చేయించుకునిస్తున్నావా నా ఎద్దును? చూడు, ఇప్పుడు మరి కాసేపట్లోనూ చచ్చేటట్లు ఉంది. నువ్వే ఉంచుకో, నాకు అక్కర్లేదు. ఈ ఎద్దుకు బదులు నువ్వు ఆడించిన నువ్వుల నూనంతా నాకివ్వు అంది. గానుగవాడు తెల్లబోయి, తిమ్మన్నా, నువ్విలా అనటం నీకు న్యాయమేనా? నూనె ఇస్తానని నేను చాలామంది దగ్గర డబ్బులు కూడా తీసుకున్నాను. నూనె ఇవ్వకపోతే వాళ్ళు నన్ను బ్రతకనిస్తారా? క్షమించు, నేను నీకు నూనె ఇవ్వలేను అన్నాడు. ఏమిటి, ఇవ్వలేవా? ఎలా ఇవ్వవో చూస్తా అంటూ తిమ్మన్న నూనె చట్టి నెత్తిన పెట్టుకుని పరుగుపెట్టాడు. తిమ్మన్న నూనె చట్టి నెత్తిన పెట్టుకుని వస్తూ ఉండగా దారిలో ఒక ముసలవ్వ అట్లు పోస్తూ ఉంది. తిమ్మన్న అవ్వ దగ్గరికి పోయి, అవ్వా అవ్వా, నువ్వు దోసలు కుప్పలు కుప్పలుగా పోస్తున్నావు, కానీ కమ్మని వాసన రావటం లేదు. ఇలాంటివి ఎవరు కొంటారు నీ దగ్గర? మంచి పప్పు నూనెతో తయారు చేస్తే ఎంతోమంది వచ్చి కొంటారు అంది. తిమ్మన్న, నువ్వు చెప్పేది నిజమే, కానీ పేదదాన్ని, మంచి పప్పు నూనెను ఎక్కడి నుంచి తేను అంది. అవ్వా అవ్వా, నీకు నిజంగా నూనె కావాలంటే ఇదిగో నా దగ్గర చట్టెడు మంచి నూనె ఉంది. నీకు కావలసినంత వాడుకో, నాకు మాత్రం ఒక్కటంటే ఒక్క దోశ వేసి పెట్టు చాలు అంది తిమ్మన్న. అవ్వ సరే అని నూనె తీసుకుని దోశలు పోయటం మొదలుపెట్టింది. అవ్వ దగ్గర ఉన్న పిండంతా అయిపోయింది. చట్టిలో నూనె కూడా సగానికి పైగా అయిపోయింది. అవ్వ చట్టి తిరిగి తిమ్మన్నకు ఇచ్చింది. తిమ్మన్న చట్టిలోకి తొంగి చూసి, అవ్వా, నిన్ను ఏమో అనుకున్నాను, భలేదానివే. ఈ కాస్త నూనె నేనేం చేసుకోను, నువ్వే ఉంచుకో. నువ్వు పోసిన ప్రతి దోశలో నా నూనె ఉంది, అందుకని దోశలు నావి, మిగిలిన నూనె నీది అంది. అవ్వకు ఏమీ తోచలేదు. పొయ్యి ఊదే గొట్టంతో దేహశుద్ధి అయితే గాని తిమ్మన్న వదలడు అనుకుని గొట్టం కోసం పొయ్యి వైపు తిరిగింది. ఇదే సందు కదా అని తిమ్మన్న దోశల దొంతర నెత్తిన పెట్టుకుని ఒక్క పరుగు తీసింది. దారిలో తిమ్మన్నకి ఒక మనిషి డోలు మోసుకొస్తూ కనిపించాడు. తిమ్మన్న, ఏం డోలు బావా, ఎక్కడికి నీ ప్రయాణం అని అడిగింది. ఇక్కడికేనోయ్ తిమ్మన్న, పక్క ఊరిలో పెళ్లికి పిలిచారు అన్నాడు డోలువాడు. సరేనని ఇద్దరూ కలిసి నడుస్తున్నారు. ఇంతలో ఒక ఏరు దగ్గరికి వచ్చారు. తిమ్మన్న డోలువాడితో, బావా, చాలా దూరం వచ్చాం, కాళ్ళు లాగుతున్నాయి కదూ. కమ్మని దోశలు కాసిని తిని ఆ ఏట్లో నీళ్లు కడుపు నిండా తాగితే ఎంతో హాయిగా ఉంటుంది కదూ అంది. నిజమే, కానీ ఈ నట్టడివిలో మనకి దోశలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆకాశం నుంచి ఏమన్నా రాల్తాయా ఏంటి అన్నాడు డోలువాడు. ఆకాశం నుంచి రాలటానికి మన దగ్గర లేకపోతే కదా. ఇదిగో నా దగ్గర బోలెడు కమ్మటి దోశలు ఉన్నాయి, కాళ్ళు చేతులు కడుక్కురా తిందామంది తిమ్మన్న. డోలువాడు సరేనని కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి దోశలు తీసుకుని తినటం మొదలుపెట్టాడు. తిమ్మన్న మాత్రం పక్కన చూస్తూ కూర్చుంది. డోలువాడు వంచిన తల ఎత్తకుండా దోశ మీద దోశ గొంతు దాకా తిన్నాడు. తిమ్మన్నది చూసి మండిపడుతూ, చాలేవయ్యా, భలే పెద్ద మనిషివి, ఏదో పుణ్యానికి కాసిని తినమంటే అన్నీ తింటావా? నా దోశలన్నా నాకుతే, లేదా నీ డోలన్నా నాకివ్వు అంది. డోలువాడు గుడ్లప్ప చెప్పి కూర్చున్నాడు. గొంతు వరకు తినటం వల్ల అతనికి నోట మాట కూడా రాలేదు. ఏం చేయటంరా భగవంతుడా అని ఆలోచిస్తూ ఉండగా తిమ్మన్న డోలు తీసుకుని ఒక్క పరుగున తన కోతి సమూహం దగ్గరికి చేరుకుంది. కోతులన్నీ తిమ్మన్నరాజును చూడగానే లేచి నిల్చుని సలాం చేశాయి. కోతుల మంత్రి, రాజా, ఈరోజు తమరు చేసిన ఘనకార్యాలు సెలవిస్తే చెవులారా విని ఆనందిస్తామన్నాడు. సరే, ఇంకా అంతా కూర్చోండి అని తిమ్మన్నరాజు డోలు మీద దరువేస్తూ ఇలా పాట పాడాడు.
తోకపోయి కత్తి వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, కత్తిపోయి పళ్ళు వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, పళ్ళు పోయి ఎద్దు వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, ఎద్దు పోయి నూనె వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, నూనె పోయి దోశలొచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, దోశ పోయి డోలు వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, ఢామ్ ఢామ్ ఢామ్, ఢామ్ 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 అని పాట పాడింది. ఇది వినగానే కోతులన్నీ ఎగిరి గంతులు వేయటం మొదలుపెట్టాయి. అడివంతా కోతుల గోలతో మారుమోగిపోయింది.